ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా భారీ అంచనాల మధ్య జూన్ 27న థియేటర్లలో విడుదలైంది. అంచనాలకు మించి కలెక్షన్లు అందుకుంటూ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మూత మోగిస్తుంది. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమాలో మిగతా అన్ని పాత్రల కంటే అమితాబ్ బచ్చన్ పోషించిన అశ్వత్థామ పాత్ర హైలైట్గా నిలిచింది. వెండితెర మీద అశ్వత్థామ పాత్రలో బచ్చన్ నటన అభిమానులకు కనుల విందు వచ్చేసింది. ప్రభాస్ కంటే ఎక్కువ అమితాబ్ బచ్చన్కే ఎక్కువ స్క్రీన్ టైం ఉందని, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా అద్భుతంగా ఉంది అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అయితే అమితాబ్ బచ్చన్ పోషించిన అశ్వత్థామ పాత్ర ఏంటి? మహాభారతంలో అశ్వత్థామ పాత్రకి ఎందుకు అంత క్రేజ్ వచ్చింది? ఎందుకు శ్రీకృష్ణుడు అశ్వత్థామని శపిస్తాడు? వంటిది తెలుసుకుందాం. కౌరవుల తరఫున యుద్ధం చేస్తున్న అశ్వత్థామని పాండవులు చంపేస్తారు. దీంతో పాండవులపై ద్వేషం పెంచుకున్న అశ్వత్థామ వాళ్లని చంపేయాలని నిర్ణయించుకుంటాడు. పాండవులలోని ఆడవాళ్ల గర్భంలో ఉన్న శిశువులు చనిపోయేలాగా బ్రహ్మస్థాన్ని వదులుతాడు. దీంతో పట్టరాని కోపంతో శ్రీకృష్ణుడు అశ్వత్థామ అని శపిస్తాడు. కలియుగం పూర్తయ్యేదాకా అశ్వత్థామ తన గాయాలతో బతికి ఉండమని శపిస్తాడు. తాను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం లేదా అని అశ్వత్థామ అడగగా, కలియుగం పూర్తయ్యే సమయంలో తానే మళ్లీ కల్కి అవతారంలో వస్తానని, తాను గర్భంలో ఉన్నప్పుడు తన తల్లిని కాపాడాలి అని చెబుతాడు. అయితే అశ్వత్థామ నిజంగానే కల్కి అవతారం కోసం ఎదురుచూస్తున్నాడా? లేక కలియుగం పూర్తయి సమయంలో కలికి సహాయం చేస్తాడా? ఇలా అశ్వత్థామ పాత్ర ఎలా పూర్తవుతుంది అనే విషయంపై ఎన్నో ఊహాగానాలు కూడా ఉన్నాయి. మన పురాణాల ప్రకారం ప్రపంచంలో ఉన్న 7 చిరంజీవులలో అశ్వత్థామ కూడా ఒకరు. ధర్మం అదుపు తప్పినప్పుడు, కలియుగం పూర్తయిపోతున్నప్పుడు అశ్వత్థామ మళ్లీ బయటకు వస్తాడని పురాణాల్లో ఉంది. అయితే నాగ్ అశ్విన్ రాసుకున్నది ఒక ఫిక్షనల్ కథ. కాబట్టి అశ్వత్థామ పాత్ర ఏం చేస్తుంది అనే విషయంలో నాగ్ అశ్విన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. ఏదేమైనా నిన్నటిదాకా కల్కి సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసిన అభిమానులు ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నారు. సినిమా ఫైనల్ రన్ కూడా పూర్తవలేదు కానీ అప్పుడే సోషల్ మీడియాలో కల్కి ఎలా ఉండబోతోంది అనే విషయంపై కూడా పుకార్లు వినిపిస్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్.